నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పాదసారథి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. NSG, NIA బృందాలు సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడి. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 70 అంశాలకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పాదసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలసీల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన విధానాలను రూపొందించిన ఫలితంగా ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని తెలిపారు. కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో యువకుల ఉపాధి లక్ష్యంగా, ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి, లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం. ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని IITల్ని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, రాష్ట్రంలో కొన్ని వేల మంది ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్, IT విప్లవం తీసుకొచ్చినాయో, అదే విధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతుందని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, డ్రోన్ సిటీ విధానం పాలసీ లాగా డ్రోన్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్ కోసం చేశామని చెప్పేసి మనం చేస్తాం. డ్రోన్స్ మీ అందరికీ తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకురావడమే కాకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడని కూడా కర్నూలు దగ్గర ఏర్పాటు చేస్తున్న విషయం మీద తెలిసిందే. మరి ఈ పాలసీలో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రియల్ జోన్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్స్ ఏర్పాటు కోసమే స్పెషలైజ్డ్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ది ఇనిషియేటివ్ సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అండ్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ తెలిస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఎక్కడో చెప్పడం జరిగింది. సింధూర్ ఆపరేషన్లో మన రాష్ట్రంలో తయారైన డ్రోన్ని యుద్ధంలో వినియోగించారని చెప్పి. సో ఆ స్ఫూర్తితో
ఇంకా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అలైడ్ యాక్టివిటీస్ కానివ్వండి, స్పెషలైజ్డ్ జోన్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు, ఇంకా ఎంఎస్ఎంఈ అవకాశాలు చాలా లభిస్తానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాను. 50 ఎకరాలు రిజర్వ్డ్ విత్ డ్రోన్ సిటీ ఫర్ ఇండివిజువల్ ల్యాండ్ పార్సిల్స్ అప్ టు 5 acres ఫర్ డైవర్స్ ఇండస్ట్రియల్ నీడ్స్. అంటే 5 ఎకరాల్లో పార్సిల్లో కూడా ఇంకా కేటాయిస్తారు. ఇది పాలసీ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ట్రైనీ కలెక్టర్ మానిషా తదితర అధికారులతో కలిసి కాకినాడ జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను, దరఖాస్తులను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవారి వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకారంలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ప్రతి ఒక్కరు కూడా 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తాను. श्रीभूतमे श्री वेंकटेश्वरस्वामिनन्दपरसिंहासनार्थं पुष्पमर्पयामि पादयोपाद्यं तत्त्वमस्यर्जुनोपयामि सन्नो देवीर्मुखार्जुनोपयामि आपो इष्टेत्तानम् आपो इष्टामयो भोक्तान भोज्यनदादने कृष्णाराम प्रपद्या सुपलक्ष्मीन करवलवदं श्रीनिवासनाम प्रपद्या प्रज्ञेश्वराम करवद्या वरलक्ष्मीनाम दस्या वेणुगोपाल कृष्णदासनाम दस्या कासवदं बालहरनादनं द्रदयायमानाम दस्या का ब्रह्मवृषदस्या महेशनाम द्रवद्या गौरीनाम दस्या चिरकनोदस्या किशोर कुमार नाम दस्या स्वर्णगौरी नाम
ఏలూరు జిల్లాలో మోంతా తుఫాను నష్టాల పరిశీలనలకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఉంగుటూరులో సోమవారం సాయంత్రం పర్యటించింది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె పొన్నుస్వామి, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ శ్రీనివాసు బాల్రీ, కేంద్ర విద్యుత్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా సభ్యులుగా హాజరవగా వీరికి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి నష్టపరిహారాలు తెలిపారు. పర్యటనలో తొలుత నారాయణపురం శివారం మురుక్కోరు వంతెన వద్ద క్షేత్రస్థాయిలో నేలకొరికి దెబ్బతిన్న వరి వ్యవసాయ క్షేత్రాన్ని, పంట నష్టం వివరాలను కలెక్టర్ వెట్టిసెల్వి, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా వివరించారు. తుఫాను బీభత్సం అనంతరం జరిగిన నష్ట వివరాల ఫోటో ఎగ్జిబిషన్ ను బృందం సభ్యులు తిలకించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్టార్టింగ్ మన రెండు టీం వచ్చినాయి ఆధార్కి. ఒక టీం వేరే చోట్ల చూస్తున్నారు, రెండో టీం మన జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ కృష్ణా జిల్లా చూసుకొని, ఏలూరు చూసుకొని ఈస్ట్ గోదావరికి వెళ్తున్నారు. రేపు కోనసీమ కూడా వెళ్ళడానికి వాళ్ళ టూర్ ప్లాన్ మనకు వచ్చినాయి. సో మన జిల్లాలో మనం హ్యూమన్ లాస్ ఏమీ లేవు, కానీ అగ్రికల్చర్ లాస్ యూజ్గా ఉన్నాయి. దీనికి ముందు చెప్పిన ప్రిలిమినరీ ఫిగర్ అంతా మనం ఎనుమరేషన్ చేసినాక లేటెస్ట్ ఫిగర్ ఎంత అంటే అరౌండ్ 5703.5 హెక్టార్స్ ప్యాడీ అండ్ అదర్ క్రాప్స్ అంతా కలిపి మనకు డ్యామేజెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. అరౌండ్ 72 crores లాస్ మన ఫార్మర్స్కి జరిగి ఉన్నాయి. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ చూసుకుంటే 17.63 హెక్టార్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి. మోస్ట్లీ మనకు పపాయ, బనానా ఎక్కువ మనకు డ్యామేజెస్ అయి ఉన్నాయి గాలి వల్ల. సో అలాగే మనకు హౌసెస్ చూసుకుంటే 19 హౌసెస్లో డ్యామేజ్ అయినాయి. బఫలో 4 గోట్లు చనిపోయినాయి హైపోథెర్మియా వల్ల. సో మిగతా మనకు ముందే ప్రికాషన్ మెషర్స్ ఎక్కువ తీసుకున్నాము. గాలి ఎక్కువ వస్తుందని చెప్పి మనం బ్యానర్స్, పోస్టర్స్ అన్నీ తీసేసాము. అది కాకుండా 3422 మెంబర్స్ అని వాళ్ళు లో లైంగ్ ఏరియాస్ నుంచి, టెంపరేచర్ నుంచి తీసుకొచ్చి మన రిలీఫ్ క్యాంప్స్లో పెట్టాం. కాబట్టి ప్రాణ నష్టం ఏమీ లేకుండా మనం కాపాడగలము. 1 day 2 డేలో హార్వెస్ట్ అయ్యవలసిన క్రాప్ కూడా ఎక్కువ మనకు మోంతా సైక్లోన్ వల్ల అఫెక్ట్ అయి ఉన్నాయని మన ఐఎంసిటీ టీమ్కి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి వచ్చిన టెక్నికల్ ఎక్స్పర్ట్, స్టేట్ ఆఫీస్ అందరూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. డ్రోన్ తోటి కూడా ఎన్ని ఎకరాలు ఈ ఒక్క ప్యాచ్లోనే ఎన్ని ఎకరాలు అఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి చూపించడం జరిగింది. అలాగే ఈ ఒక్క జిల్లాలో ఒక లొకేషన్కే వాళ్ళ దారిలో చూసుకొని వెళ్తున్నారు. కాబట్టి అన్ని జిల్లా మొత్తం ఎక్కడెక్కడ ఎలాంటి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే కూడా మనం చేసాము. దే ఆర్ వెరీ మచ్ కన్విన్స్డ్ దట్ మన నిజంగానే మోంతా సైక్లోన్ చాలా ఎక్కువ అఫెక్ట్ అయి ఉన్నది మన ఫార్మర్స్ అనేది కూడా వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.